దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనాలు. పునరుత్థాన ఆరాధన ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలు విని విశ్వసించి ఆశీర్వదించబడాలని ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాను. దేవుని వాక్యము ధ్యానిందాము. యోబు గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం. నీవు జాగ్రత్తగా దేవుని వెదికిన ఎడల, సర్వశక్తుడకు దేవుని బతిమాలుకుని ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, నిత్యముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమున వర్ధిల్ల చేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందదువు. పరిశుద్ధాత్మదేవుడి ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడును గాక. ప్రియులారా, దేవుని వెదకటములో జాగ్రత్త ఉండాలి. నిర్లక్ష్యము కానీ, అశ్రద్ధ కానీ, అహంకారము కానీ ఏమాత్రం ఉండటానికి వీలు లేదు. ఆయన వెదుకుటలో జాగ్రత్త కలిగి ఉండాలి. కారణం, ఆయన సృష్టికర్త, నిర్మించిన దేవుడు, పోషించు దేవుడు, ఆయుష్నిచ్చే దేవుడు, కనికరము చూపి ప్రతినిత్యము కాపాడుతున్న దేవుడు గనుక బహు జాగ్రత్త కలిగి ఆయన వెదికే బిడ్డలుగా మనం ఉండాలని ప్రభు పేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఆ విధముగా ఆయన్ని వెదికితే మన స్థితిగతులైన మారుస్తానని వాగ్దానము చేస్తూ ఉన్నాడు. ఆయనను బ్రతిమాలుకున్నప్పుడు, ఆయన సన్నిధిలో పవిత్రమైన జీవితము, పరిశుద్ధమైన జీవితం కలిగి నడిచినప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, నీ నివాస స్థలాన్ని నేను వర్ధిల్ల చేస్తాను. కుటుంబాన్ని, బిడ్డలను, యజమానులను దేవుడు వర్ధిల్ల చేస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. గనుక జీవితంలో వర్ధిల్లుటనేది ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అభివృద్ధి, ఆశీర్వాదము ప్రతి ఒక్కరూ కావాలని కోరుకుంటారు. కాబట్టి అభివృద్ధి చెందాలంటే, వర్ధిల్లాలంటే కుటుంబం అందరూ కూడా సంతోషముతో నడవాలంటే ఆయనను వెదికే వారిగా, ఆయనను బ్రతిమాలుకునే వారిగా ఉండాలని ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాను. మూడవదిగా మనం చూస్తే, అటువంటి నమ్మకమైన జీవితము కలిగి ఉన్నప్పుడు స్థితి చిన్నదైనా దినదినము దేవుని ఆశీర్వాదము చేత మహావృద్ధిలోనికి నడిపిస్తారని దేవుడు మాట ఇస్తున్నారు. గనుక దేవుని పాదాల చెంతకు, ఆయన చరణ కోరుటకు వచ్చి ఆయనను ప్రతినిత్యము వెదికే వారికి ఉండాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను. దీవెన కావాలన్నా, కాపుదల ఉండాలన్నా, అపాయం నుండి తప్పించబడాలన్నా, దేవుని రాజ్యమునకు వారసులుగా మారాలన్నా ఆయన వెదికే వారు ఉన్నప్పుడే ఆయన ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. అట్టి కృపా తీర్మానం ఈ విశ్రాంతి దినమున పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామము కొరకై వందనములు. ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. నిన్ను వెదికినప్పుడు మీరు దొరుకుతారని, నాయన మిమ్మల్ని బ్రతిమాలుకున్నప్పుడు మీరు కనికరిస్తానని, స్థితినే మారుస్తానని, పరిశుద్ధమైన జీవితం ఇస్తానని మీరు మాట్లాడుతూ వచ్చారు. కనుక మీ ఆత్మ సహాయము ద్వారా మమ్మలను నీ సన్నిధానములు జ్ఞాపకము చేసుకుని మా స్థితిగతులను మార్చి మీ రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడే బిడ్డలుగా, నమ్మకమైన బిడ్డలుగా మమ్మలను తీర్చిదిద్దండి. ఈ కడవరి దినాలు సమాధానము లేని కుటుంబాలు, నెమ్మది లేని కుటుంబాల మధ్య అపాత్రులమైన మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన క్షేమం కొరకై వందనాలు. ఇంకనూ మీ కొరకు బ్రతుకు జీవితము మాకు దయచేసి మీ ఆశీర్వాదముతో నింపమని, ఎవరి కష్టములు, బాధలు, ఇబ్బందులు ఉన్నారో వారికి నీ సహాయం పంపించమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి అడిగి పొందినాము తండ్రి. ఆమెన్. దేవుడి నిండారుగా దీవించునుగాక. ఆమెన్.